హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 143. పడుకోమని చెప్తే ఆటలాడుతున్నావా నువ్వు? అన్నాడు రుద్ర డోర్ క్లోజ్ చేస్తూ. నువ్వు లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది బావా? అని వేద మళ్ళీ చేతులు చాచింది రుద్ర కోసం. రుద్ర లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వేద కౌగిలిలో హాయిగా ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళ బావ పక్కనే ఉండగానే ఇక లోకాన్నే మరిచిపోయింది వేద. అతడిని గట్టిగా హత్తుకొని ఆమె కూడా నిద్రపోతూ ఉంటే అతడి బరువు ఆమె మోయలేదు అని చెప్పి అతడు మెల్లిగా బెడ్ మీద పడుకొని ఆమెనే అతడి ఎద మీద పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటాడు ఆమెకి. ఎటు సైడ్ పడుకున్నా కూడా అతడికి నడుము నొప్పి లేవడం స్టార్ట్ అయ్యింది మెల్లిగా. వేదని చూసేసరికి ఆమె గాఢ నిద్రలో ఉండడంతో అతడు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ తీసి వేసుకున్నాడు. కానీ నొప్పి కాస్త ఎక్కువగానే ఉన్నా దాన్ని తమాయించుకుంటూ నిద్రపోయాడు రుద్ర వేదతో సహా. అలా అర్ధరాత్రి 2 గంటలు అవుతూ ఉండగా వేద వాష్‌రూమ్‌కి లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి కాస్త వాటర్ తాగి వచ్చి మెల్లిగా వాళ్ళ బావ ఎద మీద తల పెట్టుకొని రుద్ర చుట్టూ చేయి వేయగానే అతడి షర్టు పైనుండే అతడి ఒళ్ళు వేడిగా కాలడం తెలుస్తుంది. ఇదేంటి? అని అయోమయంగా రుద్ర నుదురుపైన మెడ దగ్గర చేయి వేసి చూసేసరికి రుద్ర ఒళ్ళు అగ్గిలా కాలిపోతూ ఉంటుంది. దాంతో వేదలో కంగారు మొదలై బావా! బావా! అని భయంగా అతడిని పిలుస్తూ ఉంటుంది. కానీ రుద్రకి అస్సలు కళ్ళు తెరవడానికి కూడా అతడికి ఓపిక లేదు. బావా! నిన్నే ఏమైంది? జ్వరం వచ్చిందా? అని వేద అప్పటికే కన్నీళ్లతో అడుగుతుంది. కానీ అతడికి చెప్పే అంత ఎనర్జీ కూడా లేకపోవడంతో ఊ అంటున్నాడే తప్పితే అసలు వేరే మాటలకి స్పందించడం లేదు. వెంటనే వేద శౌర్యకి కాల్ చేసి బావా! బావకి జ్వరం వచ్చింది. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వు ముందు రా రూమ్‌కి అని ఏడుస్తూ చెప్పగానే నేనిప్పుడే వస్తున్నాను అని శౌర్య బయటకి వెళ్ళేసరికి చరణ్ కూడా అప్పుడే ఫ్రిడ్జ్‌లో నుండి వాటర్ తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. అన్నయ్య ఎక్కడికెళ్తున్నావు? అన్నాడు చరణ్ వాళ్ళ రూమ్ వైపు వెళుతూ ఉండడంతో. అన్నయ్యకి ఫీవర్ అంట్రా వేదు కాల్ చేసింది. అనగానే చరణ్, శౌర్య ఇద్దరూ రుద్ర రూమ్‌లోకి వెళ్ళేసరికి వేద లైట్స్ అన్నీ ఆన్ చేసి రుద్రని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. వేదుగా ఏమైందిరా? అని చరణ్, శౌర్య కంగారుగా వెళ్ళి రుద్రని చూస్తూ ఉంటే తెలియట్లేదు బావ. ఫుల్‌గా ఫీవర్‌గా ఉంది. పడుకునే అప్పుడు కూడా బాగున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. హాస్పిటల్‌కి వెళ్దామా? లేకపోతే పోనీ డాక్టర్‌నైనా ఇంటికి పిలుస్తారా? అని అడుగుతుంది వేద. రుద్రకి ఫీవర్ అనడంతోనే చరణ్‌కి, శౌర్యకి అది గాయం వల్లే వచ్చింది అని అర్థమై అన్నయ్య, అన్నయ్య అని రుద్ర బుగ్గల మీద తడుతున్నారు. కానీ నేను బానే ఉన్నానురా. దాన్ని ఏడవకని చెప్పండి. ముందు ఫీవర్ వచ్చింది అంతే కదా! రెస్ట్‌లెస్‌గా జర్నీ చేశాను కదా! అందుకే ఫీవర్ అంతే. ఇంకేం లేదు. డాక్టర్ వద్దు, హాస్పిటల్ వద్దు. టాబ్లెట్స్ వేసుకున్నాను ఇప్పుడే. కాస్త దాన్ని ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వమని చెప్పండ్రా. ప్లీజ్ నిద్ర లేక చస్తున్నాను నేను అని అన్నాడు రుద్ర కళ్ళు మూసుకొని. కానీ అన్నయ్య గాయం అని శౌర్య అంటూ ఉంటే, ప్లీజ్ శౌర్య ఇంకేం మాట్లాడకండి. నన్ను కాసేపు పడుకోనివ్వండి అని బ్లాంకెట్ నిండుగా కప్పుకొని రుద్ర పడుకుంటే, బావా ఇదేంటి జ్వరం వస్తే పడుకుంటాను అంటావు. ప్లీజ్ టాబ్లెట్స్ వేసుకోవడం గానీ, హాస్పిటల్‌కి వెళ్ళడం గానీ ఏదైనా చేద్దాం. ఇలానే ఉంటే జ్వరం తగ్గుతుందా? అని అరుస్తూ ఉంటుంది వేద ఓవైపు ఏడుస్తూనే. అబ్బా! ఏం కాలేదే నాకు అని రుద్ర సడెన్‌గా వేద వైపు తిరగడంతో గాయం దగ్గర నడుము నొప్పి తెలిసి అమ్మా! అని అతడి చెయ్యి నడుము వైపు వెళ్ళగానే ఏమైంది బావా? అని మెల్లిగా వేద అక్కడ చెయ్యి వేయగానే అతడి నడుము దగ్గర కట్టు తెలియగానే వెంటనే అతడి షర్ట్ పైకి జరిపి ఆ గాయాన్ని చూసి బావా! ఏమైందిక్కడ? అని ఏడుస్తూ అడిగింది వేద. అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా జారిపోతూ ఉంటాయి. భగవంతుడా! ఎవ్వరికైతే తెలియకూడదు అనుకున్నానో దానికి తెలిసింది. ఇది ఊరుకుంటుందా ఇప్పుడు? వెళ్ళి అమ్మకి కూడా చెప్తుంది. అని వేదకి సమాధానం ఇవ్వకుండా కళ్ళకి చేయి అడ్డు పెట్టుకున్నాడు రుద్ర. నిన్నే బావ ఏమైందంటే మాట్లాడవేంటి?
అని రుద్రని కదుపుతూ ఏమైంది బావా? మీరైనా చెప్పండి అని శౌర్య వైపు, చరణ్ వైపు చూస్తుంది వేద. ఏదో చిన్న దెబ్బ తగిలి ఉంటుంది వేదుగా. నువ్వు కంగారు పడకు, తగ్గిపోతుంది. ఆల్రెడీ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు అని చరణ్ చెప్తూ ఉంటే, అంటే మీకు అందరికీ ముందే తెలుసా? నాకే చెప్పలేదు. అంత పెద్ద గాయం అయితే ఎవ్వరికీ చెప్పకుండా ఉన్నారా? అసలు నువ్వు మనిషివా? బండవా? అంత పెద్ద దెబ్బ తగిలితే కనీసం చెప్పాలని తెలియదా నీకు? అని రుద్ర భుజం పైన ఒకటి వేసి అతడిని కొడుతూనే వేద ఏడుస్తూ ఉంటుంది. నాకు దెబ్బ తగిలింది అని ఏడుస్తూనే మళ్ళీ నన్నే కొడతావేంటే? అన్నాడు రుద్ర ఆమెను చూడకుండానే. నిన్ను కొట్టడం కాదు, ఏం చేసినా తప్పు లేదు అని బెడ్ దిగి బయటికి వెళ్ళి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. మీనాక్షి గారు వేద అరుపులకి ఏమైందిరా అని బయటికి వచ్చారు కంగారుగా. అదిగో నీ కొడుక్కి పెద్ద గాయం అయితే మనకు కనీసం చెప్పడం కూడా చెప్పట్లేదు. నువ్వురా చూద్దువు గాని. జ్వరం వచ్చింది బావకు అని ఏడుస్తూనే చెప్తుంది వాళ్ళ అత్తకి కూడా. కొడుకుకి గాయం అనగానే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు మీనాక్షి గారు పైకి. ఆవిడ వచ్చి చూసి ఆ గాయం, ఆ కట్టు, రుద్ర జ్వరం చూసేసరికి ఆవిడ కూడా ఏడుపు మొదలు పెట్టారు. ఏంటి రుద్ర ఇది? ఇంత గాయం అయ్యింది. ఇంత జ్వరం వచ్చినా కూడా ఇంత మొండిగా ఎలా ఉంటున్నావు నాన్న? అసలు ట్రీట్మెంట్ చేయించుకున్నావా నువ్వు? ముందు పద హాస్పిటల్‌కి వెళ్దాం. ఇంట్లో ఉంటే ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది అని ఆవిడ కూడా ఏడుస్తూ ఉన్నారు కొడుకుని పట్టుకొని. అబ్బా! నాకేం కాలేదమ్మా. జస్ట్ చిన్న దెబ్బ తగిలింది. కాస్త నీరసంగా ఉన్నాను కదా! 3 రోజుల నుండి నిద్ర లేదు. కాబట్టి లైట్‌గా ఫీవరొచ్చింది. అంతే. దానికే అది ఇంత పెద్ద రచ్చ చేస్తుంది. కాసేపు పడుకుంటే తగ్గిపోతుందమ్మా. మీరు కంగారు పడకండి. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ప్లీజ్ అమ్మా! కాసేపు పడుకుంటాను. నువ్విలా రా అని వాళ్ళ అమ్మని బెడ్ మీద కూర్చోబెట్టి మీనాక్షి గారి ఒడిలో పడుకున్నాడు రుద్ర. ఇంతలా ఒళ్ళు కాలిపోతూ ఉంటే ఏం లేదంటావేంటి నాన్న? శౌర్య చూస్తున్నారేంట్రా? కనీసం ఆ ఫీవర్ టాబ్లెట్స్ అయినా ఇవ్వండి అని ఫీవర్ టాబ్లెట్స్ అలాగే రుద్రకి మార్నింగ్ ఇచ్చిన మెడిసిన్ కూడా ఇవ్వడంతో అవన్నీ జాగ్రత్తగా కొడుకుకి వేసి వెట్ క్లాత్‌తో రుద్ర ఫేస్ అంతా తుడుస్తూ ఉంటే వేద ఏమో ఏడుస్తూ రుద్ర పక్కన కూర్చుంటుంది. అమ్మా! అది ఏడవకుండా ఉంటేనే ఇక్కడ ఉండమను. లేకపోతే దాన్ని బయటికి వెళ్ళమను ముందు. ప్రతి దానికి ఈ ఏడుపే. ఏం కాలేదని చెప్తున్నా కూడా ఎందుకు ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఇద్దరు అన్నాడు రుద్ర. దాంతో ఇక రుద్రను ఏమీ అనలేక కోడలి కన్నీళ్లు తుడిచి కోడి తలని కోడలి తలని భుజం మీద పడుకోబెట్టుకున్నారు. ఏడుస్తే తిడుతున్నాడు అని మెల్లిగా సైలెంట్‌గానే రుద్రనే చూస్తూ ఉంటుంది వేద. కాసేపటికి రుద్ర వాళ్ళ అమ్మ ఒడిలో నిద్రపోయాడు. రుద్ర పడుకున్నాక అతడిని బెడ్ మీద సరిగ్గా అడ్జస్ట్ చేసి తగ్గిపోతుందని చెప్తున్నాడు కదా అమ్మా! అన్నయ్య. ఇప్పుడు లేచాక కూడా తగ్గకపోతే హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం. సరేనా? మీరు కంగారు పడకండి. అన్నయ్యని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి. వేదు పద కాసేపు అలా కిందికి వెళ్దాం అన్నాడు శౌర్య. నేను రాను. బావ దగ్గరే ఉంటాను అని మొండిగా రుద్ర పక్కనే కూర్చొని అతడి చేయి పట్టుకొని ఉంటుంది వేద. సరే జాగ్రత్త. ఏదైనా అవసరమైతే పిలువు. అమ్మా మనం ఉంటే అన్నయ్య డిస్టర్బ్ అవుతాడు. మనం వెళ్దాం పద. అన్నయ్య లేచాక పిలువు వేదు అని చరణ్, శౌర్య, మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోతారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.